పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ టైటిల్ మారబోతుందా? ఓజీ కాస్త హంగ్రీ చీతా అవుతుందా? ఇప్పుడు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సాహో ఫేమ్ సుజిత్, పవన్ కళ్యాణ్ కలయికలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా లేకపోతే ఈ టైం కల్లా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమా పూర్తి చేస్తారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఈలోపే పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మూవీ టైటిల్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ నిర్మాత దానయ్య ఫిలిం ఛాంబర్లో హంగ్రీ చీతా అనే టైటిల్ని రిజిస్టర్ చేశారు. ఈ టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం పవన్తో చేస్తున్న సినిమా కోసమే అని అంటున్నారు. ముందుగా ఈ చిత్రానికి దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్ని అనౌన్స్ చేశారు. గ్లిమ్స్లో కూడా ఇదే టైటిల్ని పెట్టారు. అయితే ఈ గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హంగ్రీ చీతా అనే వర్డ్ విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ పాత సినిమాల వీడియోలకి కూడా హంగ్రీ చీతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఇలాంటి సమయంలో దానయ్య ఇదే టైటిల్ని రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అయింది. దే కాల్ ఇమోజీ టైటిల్ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా, లేక వేరే హీరో కోసం ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించారా అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్కి అయితేనే సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ టైటిల్ ఎవరి కోసం అనేది నిర్మాతే చెప్పాలి. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా ఓజీ అనే టైటిల్ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024 థియేటర్స్లో విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియోకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు సిసలు పవర్ స్టార్ సినిమా అంటే ఇదే కదా అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ 70% పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ ఎన్నికలు పూర్తవగానే ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ఖరారు చేశారు నిర్మాతలు. గతంలో సెప్టెంబర్ 27వ తారీఖున విడుదలైన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అదే రోజున ఓజీ చిత్రం కూడా విడుదల కాబోతుండటంతో హిస్టరీ రిపీట్ అవుద్ది అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.